నమస్తే, నేను మీ అబ్బాయి నాయుడు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ల నందు మరో కుట్రకోణం బయటపడింది ఈరోజు. అదేంటంటే, రాష్ట్రంలో ఎలక్షన్ కార్యకలాపాలలో సుమారుగా 3.5 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటారు. ఈ ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళ ఓటు హక్కు ఒక ప్రదేశంలో ఉంటుంది, వాళ్ళ విధులు అనేవి వేరే ప్రదేశాలలో ఉంటాయి. కాబట్టి వీటికి ప్రత్యామ్నాయంగా భారత రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ వసతి సౌకర్యాన్ని ఏర్పరిచింది. ఆ పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటంటే, ఒక దరఖాస్తు ఫారం నింపి ఆర్ఓకి తీసుకుపోయినట్లయితే వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించిన బ్యాలెట్ పత్రాలు సీల్డ్ కవర్లలో ఇస్తారు. ఇవి వాళ్ళకి నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి ఆ కవర్ సీల్ చేసి సంబంధించిన ప్రదేశంలో వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి బ్యాలెట్ బాక్సుల్లో వేస్తారు. అదేవిధంగా ఈ ఉద్యోగస్తులందరూ ఈ మధ్య జరిగిన శిక్షణా కార్యక్రమాలలో వాళ్ళకి అధికారులు ఈ విషయాలన్నింటినీ తెలియజేసి వాళ్ళకి దానికి సంబంధించిన ఫామ్ 12 దరఖాస్తు ఫారములు ఇవ్వడం జరిగింది. ఈ ఫారములను వాళ్ళు ఫిలప్ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఓటు హక్కు ఉన్న ప్రదేశానికి సంబంధించిన ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్ఓకి ఇవ్వబోయినప్పుడు ఈ ఆర్ఓ వాటిని తిరస్కరించడం జరిగింది. ఎలా అంటే, మీకు ఎక్కడైతే ఫామ్స్ ఇచ్చారో అక్కడే తీసుకుపోయి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి ఎక్కడో ఒక ప్రదేశంలో ఒక హాల్లో మీటింగ్ జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఫామ్స్ ఇస్తే అక్కడ పోయి ఎవరికి ఇస్తారు? రూల్ ప్రకారం వాళ్ళకి ఓటు హక్కు ఉన్న ప్రదేశంలోని ఆర్ఓ మాత్రమే ఆ దరఖాస్తు ఫారములు తీసుకొని వాళ్ళకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లు మంజూరు చేయాలి. ఈ విధంగా మంజూరు చేయకుండా తిరస్కరించి అనేక పర్యాయాలు వాళ్ళని తిప్పినట్లయితే వాళ్ళు అసౌకర్యానికి గురై విసుగుబుట్టి ఈ పోస్టల్ బ్యాలెట్లనే వేయకుండా ఉంటారు అని వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే సరే, వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఉద్యోగంలోని సౌకర్యాలు వాళ్ళకి సరిగా అందక, సరే వాళ్ళు సిపిఎస్ అనే రద్దు కోరుకొని అప్పుడు హామీ ఇచ్చి దాన్ని చేయక, వివిధ కారణాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అందులో ముఖ్యంగా ఉపాధ్యాయులు మొత్తం కూడా వ్యతిరేకంగా ఉన్నారు. దీన్ని అధిగమించడానికి జగన్ ప్రభుత్వం ఒక కుట్ర పన్నింది. ఆ కుట్ర ఏంటంటే, ఎలక్షన్ కోడ్కు ముందు జిల్లా స్థాయిలో అధికారులందరూ వాళ్ళకి సంబంధించిన అధికారులందరినీ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి సంబంధించిన అధికారులను నియమించుకున్నారు ఆయా ప్లేసుల్లో జిల్లా అధికారులుగా. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి ఆర్ఓ ఎవరుంటారంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారు ఉంటారు. అంటే ఒక జిల్లాలో 10 నుంచి 13 నియోజకవర్గాలు ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో ఉండే 10 నుంచి 20 మంది అధికారులు వాళ్ళలో ఎవరో ఒకరిని నియమిస్తారు. అంటే ఒక డిపార్ట్మెంట్కు సంబంధించిన జిల్లా అధికారి ఒక నియోజకవర్గానికి ఆర్ఓగా నియమించుతారు. ఈ ఎలక్షన్ టైం మొత్తం వాళ్ళు ఆ నియోజకవర్గానికి ఆర్ఓగా ఉంటారు. ఆర్ఓ అంటే రిటర్నింగ్ ఆఫీసర్. ఈ రిటర్నింగ్ ఆఫీసర్ అనేది ఈ దరఖాస్తులన్నింటినీ మంజూరు చేసి మళ్ళీ దరఖాస్తులను తీసుకొని పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వాలి. అది ఈ నెల 22 చివరి దినం. ఈ 22వ తేదీలోపు అందరూ కూడా ఈ ఫామ్ 12 దరఖాస్తులు అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వాళ్ళకే పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారు, లేకపోతే ఇవ్వరన్నమాట. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు దీనికి సంబంధించిన ఆదేశాలని క్రింది స్థాయి వరకు పంపించలేదు. ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టలేదు ఇంకా. కాబట్టి వీలైనంత త్వరగా ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టి విధి విధానాలను ఇచ్చి ఆర్ఓల్ని ఆదేశించి పోస్టల్ బ్యాలెట్లు అనేవన్నీ కూడా సమర్థవంతంగా మంజూరు చేయించాలని ఎలక్షన్ కమిషన్ని కోరుతున్నాం. ప్రజలు కూడా అదే చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి పోలింగ్ బూత్కి 3 లెవెల్ ఆఫీసర్లు ఉంటారు. అంటే ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఇతర అధికారులను కలిపి పిఓ గాను, ఏపీఓ గాను, అడిషనల్ పిఓ గాను, ఓపీఓ గాను నియమించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఎలక్షన్కి ఒక రోజు ముందే విధుల్లో జాయిన్ కావాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రోజు వాళ్ళ విధుల నుంచి వైదొలుగుతారు. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు పోస్టల్ బ్యాలెట్లు మాత్రమే వినియోగించుకుంటారు.
కాబట్టి వీళ్ళందరికీ మిస్ కాకుండా 100% పోస్టల్ బ్యాలెట్లు అనేది మంజూరు అయ్యే విధంగా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులకి, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మిగతా సమయం ఇప్పుడు మేము నాయకులమని ఉపన్యాసాలు ఇవ్వటం కాదు, ఇప్పుడు తగిన చర్యలు తీసుకొని వెంటనే ఎలక్షన్ కమిషన్ సంప్రదించి వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అందరికీ కూడా 100% పోస్టల్ బ్యాలెట్లు అనేది మంజూరు అయ్యే విధంగా చూడాలి. అదేవిధంగా కొందరు ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళను కూడా తీసుకెళ్ళి వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్లు తీసుకునే విధంగా. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. మనం వచ్చే ప్రభుత్వాన్ని, సమర్థవంతమైన ప్రభుత్వాన్ని, ఒక మంచి ప్రభుత్వాన్ని, అవినీతి రహిత ప్రభుత్వాన్ని, ఒక ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వాన్ని, అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. కాబట్టి ఈ ఓటు హక్కు ఎవరికి కూడా ఓటు హక్కు వినియోగించకుండా ఉండకూడదు. కాబట్టి ఈ ఉద్యోగస్తులందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్లు మంజూరు అయ్యే విధంగా చూడవలసిన బాధ్యత అనేది ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ మీద ఉంది, మరియు ఉపాధ్యాయ సంఘ నాయకుల మీద ఉంది. అదేవిధంగా అక్కడ పోటీ చేసే అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు కూడా ఈ సమస్యని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకొని అన్ని కార్యక్రమాలు సరిగా సవ్యంగా జరిగేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.